సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? రే, ఈ షర్టుని చూడరా. ఏమైంది? సరిగ్గా చూడరా. ఏమైందా? అక్కడ ఏం లేదు కదా. నేను కూడా అదే అనుకున్నాను రా, ఏం లేదని. సరే గాని ఇవాళ మీ బర్త్డే మర్చిపోయావా? అసలు గుర్తుంటేనే కదా. అదేంట్రా, పోయినసారి నీ బర్త్డేకి నైట్ కేక్ తీసుకొచ్చి నీ బర్త్డేని సెలబ్రేట్ చేశాం కదరా. రే, నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాక మళ్ళీ నీ బర్త్డే సెలబ్రేషన్ దేనికిరా? డబ్బులు దండగా. రే, అసలుకే కేజీ కేక్ 700. అవసరమా? నాది చేశాం కదా. నాది చేస్తే నీది చేసినట్టే, నీది చేస్తే నాది చేసినట్టే, మనది చేస్తే వాడిని కూడా చేసినట్టే. నువ్వు పెళ్లి చేసుకుంటే వీడు కూడా పెళ్లి చేసుకున్నట్టేనా? పంచా, సర్లే గాని నేనేం చేశావురా? ఏముందిరా, ఇల్లు ఊడ్చా. ఇల్లు ఎందుకు కూర్చావురా? గచ్చు ఉడితే సరిపోతుంది కదా. సరే గాని నువ్వేం చేసావురా? నేనా పబ్జి ఆడానురా. పబ్ లో ఎందుకురా, గ్రౌండ్ లో ఆడొచ్చు కదా. సర్లే గాని వీని బర్త్డేకి ఏం చేద్దాం? అదేరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏది నీ పర్సు ఇవ్వు. ఇందా. సింపుల్. ఇంకేంట్రా, నీ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఏయ్, అది మాయ కరెంట్ బిల్ కట్టమని ఇచ్చారా? ఇవ్వచ్చు కదా. అది లేవురా. లేకపోతే తీసుకురారా. సర్లే పద, కేక్ తెద్దాం. సరే. పంచులు వేసుకుంటే వేసుకున్నారు కానీ రై, నా బర్త్డేని మాత్రం చేస్తున్నారా. రే, కేక్ ఉంది గాని చాక్ ఎదురా. అవునరా, మాటలో పడి మర్చిపోయా. రేయ్, నువ్వు జాగ్రత్తగా ఆ కేక్ వైపే చూస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడు. కక్కుర్తి పడి తిన్నావో మేమిద్దరం కలిసి నిన్ను తింటాం. ఈ లోపు మేము వెళ్ళి చాక్ తీసుకొస్తాం. సరేరా. రే, ఇదిగోరా చాకు. సమయానికి మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. మా ఇంట్లో కనుక ఉంటే ఈ చాకు కూడా వచ్చేది కాదు. వీడేదో పెద్ద వరల్డ్ కప్ తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. రేయ్, ఏంట్రా అన్నావు? ఏం లేదురా, పద. ఏంట్రా కత్తిని అలా పట్టుకున్నావు? జనాలు చూస్తున్నారు, ఏమైనా అనుకుంటారా? మరి ఏమనుకున్నారా? మన దోస్తగాని బర్త్డే అంటే మరి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎట్లాగా? చూస్తే చూడండి జనాలు. వీడేంటి కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు? నో డౌట్ ఎవరినో లేపేయడానికి వీడు స్కెచ్ చేసినట్టున్నాడు. సమయానికి వీళ్ళ నాన్న కూడా లేడు. పోనీ మనం వెళ్దామా అంటే పుసుకన నన్ను వేసాడంటే నేను రెస్ట్ ఇన్ పీస్ అయిపోతా. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులకు ఫోన్ చేద్దాం. హలో హలో, పోలీస్ స్టేషనా? కాదు, రైల్వే స్టేషన్. ఏంటండి, జోకా? కాదు, జోక్. మళ్ళీ జోక్? ఇంతకది పోలీస్ స్టేషనా కాదా? రేయ్, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ అవునా కాదా అని అడుగుతావేంట్రా? ఎవడరా నువ్వు? అయితే సూపరు సార్. ఇక్కడ ఒకడు కత్తి పట్టుకొని రోడ్డు మీద అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తున్నాడు. అవునా? కాదు సార్. కాదా? జోకులు మీరే కాదు సార్, నేను కూడా వేస్తా. ముందు ఎక్కడో చెప్పురా, తర్వాత నీ సంగతి చెప్తా. రాసుకోండి సార్. వస్తున్నా. వెయిటింగ్ సార్. వీళ్ళేంటి ఇంకా రావడం లేదు? ఏ చెప్పా, ఇందాక కాల్ చేసింది నువ్వేనా? నేనే చెప్పా అని అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? కొంతమంది ఫేస్ అంతేలే, చూసి చెప్పేయచ్చు. తెలుసన్నాడా తెలియకన్నాడా? ఇంతకీ ఏడి ఆ రౌడీ షీటర్? అదిగోండి సార్. వీడేంటి ఇంత చిన్నగా ఉన్నాడు? వీడు రౌడీ షీటర్ ఏంటి? మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు సార్? అవును. అందుకే సార్ మీకు వీడి గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు. వీడు ఈ ఊరికి పెద్ద రౌడీ షీటర్. వాడి పేరు చెప్తే హడల్, వాడి పేరు వింటే ధడేల్, వాడిని చూస్తే డమాల్, టోటల్ గా వాడు ఎదురు పడితే మటాష్. ఏయ్, అతను రౌడీనా లేకపోతే లీడరా? అంత బిల్డప్ ఇస్తున్నావు ఏదో KGF సినిమా లాగా. సార్ మీరు ఇలాగ టైం వేస్ట్ చేస్తే వాడు పరారు అయిపోతాడు సార్. వాడిని పట్టుకుందాం పద. పద. ఏంటంకుల్ ఈ
ఈయనెవరు బుడబుక్కల్లాగా ఉన్నాడు? ఏంటండి ఈయన మీకు ముందే తెలుసా? మీకెవరు సార్ జాబ్ ఇచ్చింది? ఏంట్రా నన్నే అంటావా? సార్ ఒక్క వీధిలో ఉంటే ఆ మాత్రం పరిచయం ఉండదా? అవునవును. రే స్టేషన్ రా. మేము ఆల్రెడీ నిన్ననే నడిచాం సార్. నిన్న నేను నడిచావా? ఎక్కడికి బాబు? బస్ స్టేషన్కి. మేము రోజు నడిచే వెళ్తాం బస్ స్టేషన్కి బస్ కోసం. చూసారా సార్ వీడు వీని వాళ్ళకం? చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. చేతిలో ఏంట్రా అది? చా, ఇది కూడా తెలియదా? అదే ఎందుకు? మీరేంటి సార్, ఇది కూడా తెలియదా? చాకెందుకో? కోయడానికి. చూసారా సార్ వీడి ధైర్యం? మీకే చెప్తున్నాడు కాళ్ళు చేతులు కోసేయడానికి. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. కోసి ఏం చేస్తావురా? కోసి నేను వీడు తింటాం. చూసారా సార్? ఆగు, ఇందాకటి నుంచి చూసారా సార్ అని ఒక్కనే చూస్తున్నావా? నేను కూడా చూస్తున్నా. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నారా? ఎప్పటి నుంచి అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఏరా? అంటే ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తున్నారన్నమాట. అయ్యా, చూసారా సార్ నేను చెప్తే నమ్మలేదు. అంతెందుకు సార్, మొన్న వీడు మిడ్ నైట్ తెచ్చాడు, నేను కోసా. అంతకుముందు వీడు కోసాడు. ఇంకా ఏంటి సార్ తీసుకెళ్ళక? రే నడవండిరా పిఎస్. పోలీస్ స్టేషన్గా? ఎందుకు సార్ పోలీస్ స్టేషన్కి? అక్కడ కోయడానికి చాలా ఉన్నాయిరా. అక్కర్లేదు సార్, మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం. చూసారా సార్ వీళ్ళది పెద్ద టీం లాగా ఉన్నట్టుంది. మీరు ఇలాగే టైం వేస్ట్ చేస్తే మిమ్మల్ని నన్ను కోసుకొని తినేస్తారు. అర్జెంట్ గా స్టేషన్ తీసుకెళ్దాం పదండి సార్. రే నడవండి స్టేషన్ నడవండి. సార్ సార్ ఎందుకు సార్ మమ్మల్ని తీసుకెళ్తున్నారు? సార్ చెప్పండిరా, మీరు ఏ టీంకి చెందిన వాళ్ళు? సార్ నేను ఏ టీంకి చెందిన వాడిని. సార్ నేను బి టీమ్ కి చెందిన వాడిని. సార్ వాళ్ళ టీంలో అందరు వేస్ట్ కాలేదు సార్, అందుకే మా టీంకి రారా అంటే వాడు రావడం లేదు. అంతా వట్టిదే సార్, వాడి టీం చాలా వీక్, మా టీమే స్ట్రాంగ్. వాడిని మా టీం కి రమ్మంటే రావట్లేదు సార్, అందుకే ప్రతి మ్యాచ్ లో ఓడిపోతున్నాం. ఓడిపోతున్నారా మ్యాచ్ లో? ఇంతకీ ఏ టీం గురించి మీరు మాట్లాడుతున్నారు? క్రికెట్ టీం గురించి. వాడు బి టీం అయితే నేను ఏ టీము. రే నేనంటుంది మీరు లష్కరే తోయిబాకు చెందిన వారా లేకపోతే ఐఎస్ఐఎస్ కి చెందిన వాళ్ళ అని అంటున్నా. సార్ మాకు ఇంకా పాస్పోర్ట్ రాలేదు సార్. పాస్పోర్ట్ దేనికిరా? ఆ టీంలో జాయిన్ అవ్వడానికి. రే ఇంతకు అవేంటో తెలుసా? ఏముంది, అవేవో క్రికెట్ టీం అయి ఉంటాయి. చూసారా సార్ ఇందాకటి నుంచి వీడు మిమ్మల్ని మాయమాటలతో ఎలా బుడి కొట్టిస్తున్నాడో. తమరు కాసేపు మూసుకుంటారా? ఓకే సార్ మమ్మల్ని వదిలేయండి సార్, మేము కోసుకోవాలి. రే ఇందాక నుంచి కొయ్యాల అంటున్నావు, దేని కొయ్యాలరా? కేకు. ఏంటి కేకా? అవును సార్, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే. వాడు అక్కడ కేక్ పట్టుకొని వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మేమేమో చాక్ తీసుకురావడానికి వచ్చాం, మీరు ఇంతలో మమ్మల్ని పట్టుకున్నారు. సార్ అబద్ధం సార్, వీడు తప్పించుకోవడానికి మీకు అబద్ధాలు చెప్తున్నాడు. ఎవడైనా కేక్ కోయడానికి ప్లాస్టిక్ చాకును వాడతారు కానీ వీడు ఏంటి సార్ డైరెక్ట్ గా చేతిలో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఓస్ అదా, మా దగ్గర బడ్జెట్ ప్రాబ్లం, అందుకే చాక్ కోసం ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాం. ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నా, వీళ్ళేంటి ఇంకా రాలేదు. ఓ పక్క కేక్ ఎండిపోతుంది, వీళ్ళకి కాల్ చేస్తా. సార్ చూడండి మా ఊడే ఫోన్ చేస్తున్నాడు. రే ఫోన్ స్పీకర్లో పెట్టరా. సరే. రే మామా. రే మామా ఎక్కడ్రా, ఇక్కడ కేక్ ఎండిపోతుంది. రే ఫోన్ ఇవ్వరా. ఓకే సార్, ఇదిగోండి. రే అర్జెంటుగా నువ్వు స్టేషన్కి రారా. మేము ఆల్రెడీ నిన్ననే వచ్చాం సార్. బస్ స్టేషన్కే కదా? అవును సార్, మీకెలా తెలుసు? ఈ పంచ్ ఆల్రెడీ మీ వాళ్ళు స్టార్టింగ్ లోనే వేశారు కానీ నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. అదిగోండి సార్ వచ్చాడు. సార్ రమ్మన్నారు. ఒరేయ్ మీరేంట్రా ఇక్కడ? నేను అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఓ పక్క కేక్ ఎండిపోతుంది. చూసారా సార్, ఇప్పటికైనా మమ్మల్ని నమ్ముతారా? సరేరా మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. సార్ నేను కూడా వస్తాను సార్. ఎక్కడికి సార్? మీతో చాలా పని ఉంది సార్ రే. వీడిని కుమ్మంట్రా. రగులుతుంది మొగలి పదనా? రగులుతుంది మొగలి పద,
అయ్యా లల్లా రగులుతుందిరా రగులుతుంది. నిన్ను ఒకటి పీకితే అన్నీ కదులుతాయి. ఆ? అబ్బా అయ్యా ఏమ్రా రాజుగా, కాలేజీకి వెళ్ళకుండా ఏంట్రా రగులుతుంది మౌలిపద అంటున్నావు? అది నేను ఎంత అందంగా ఉన్నానో చూసుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వు అందంగా తయారై ఏం చేస్తావురా? అదేంటి నాన్న, కాలేజీకి వెళ్తున్నాను, అందంగా ఉండద్దా? నువ్వు కాలేజీకి వెళ్తుందేమన్నా అందాల పోటీలు కారా? మూసుకొని కాలేజీకి వెళ్ళు. అంతేగాని రగులుతుంది పొగులుతుంది అన్నావనుకో నీ తాట తీస్తాను రే. అబ్బో వీడెక్కడున్నాడో ఏంటో, కాల్ చేద్దాం. రే ఎక్కడున్నావు? అరే నేనారా స్విమ్మింగ్ పూల్ లోరా. స్విమ్మింగ్ పూల్లోనా? అదేంట్రా ఈ టైంకి కాలేజీలో కదా ఉండాల్సింది? మరి తెలిసి ఎందుకురా అడుగుతున్నావు? సర్లే గాని నువ్వేంట్రా ఇంకా రాలేదు? అప్పుడే వెళ్ళి ఏం చేస్తావురా? రే అసలుకే మన లెక్చరర్ కాలేజీలో స్టూడెంట్స్ ను కొడతారా? నువ్వేంట్రా ఇంత సింపుల్ గా చెప్తున్నావు? అవునా? ఒరేయ్ నాకు భయం అవుతుందిరా, ఇప్పుడు ఏం చేయాలరా? ఈ భయం ముందే ఉండాలి కదరా. ఏడిసావు ఎదవా, నీకు అలా అర్థమైందా? ఓరిని నువ్వు ఇంకా నిజంగానే భయపడ్డావేమో అనుకున్నాను రా. హా, 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 హా. పందులే భయపడతాయిరా, సింహం భయపడదు. అయితే రారా, నువ్వు సింహమో లేకపోతే పిల్లివో వచ్చాక తేలుద్ది. హా, హా, హా. వస్తున్నారా? వెయిటింగ్. ఓకే. సింహం ది లయన్. ఇదేంటి టైం దాటిపోయినా ఇంకా ఎవరు రాలేదేంటి? ఈ టైం సెన్స్ లేని స్టూడెంట్స్ అంటే నాకు పరమే ఎలర్జీ. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్ టైం ఎంత అవుతుందిరా? మీ చేతికి వాచ్ ఉంది కదా సార్, చూసుకోవచ్చు కదా సార్. టైం 9:30 అవుతుంది. ఇంత లేట్ ఎందుకు అయింది? ముందు చెయ్యి చూపించురా. సార్ ముందు చెయ్యి చూపించు. ఆ చెయ్యి పట్టు, ఆ చెయ్యి, ఆ చెయ్యి. అబ్బా సార్ సార్ వస్తుంది సార్. చా నేనేమన్నా నీ చేతికి మసాజ్ చేస్తున్నానారా? సమ్మగా ఉండడానికి కొడితే నొప్పే వస్తుంది, అంతేగాని సమ్మగా ఉండదు. లేట్ ఎందుకు రాయింది? అది నేను టైం కంటే ముందే బయలుదేరాను సార్. మరి లేట్ ఎందుకు అయింది? అది కొద్ది దూరం కూడా వచ్చాను సార్. ఆ అది రోడ్డు మీద వస్తుంటే నాకు చల్లగా గాలి తగిలింది సార్. అరే ఇదేంట్రా వేడిగా ఉండాల్సింది చల్లగా ఉందేంటి అని కిందికి వంగి చూశాను సార్. అంతే, అప్పుడు అర్థమైంది నేను కింద ఏమీ వేసుకోలేదని. అందుకే ఇంటికి వెళ్ళి ప్యాంట్ వేసుకుని వచ్చేసరికి లేట్ అయింది సార్. భేదవా, వెళ్ళి బాటిల్లో నీళ్ళు తీసుకురాపో. నేను ఈలోపు ఒంటికెళ్ళి పోయేస్తా. సరే సార్. ఇదేంటి ఎవ్వరు లేరు? కొంపదీసి కాలేజీకి హాలిడే ఇచ్చారేంటి? ఏంట్రా హాలిడే ఇవ్వలేదా? హాలిడేనా? ఎందుకు హాలిడే? మరి ఏంట్రా ఎవరు లేరు? ఎవరు లేకపోవడం ఏంట్రా? ఆల్రెడీ నేను లేట్ గా వచ్చానని నాకు ఆల్రెడీ బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఏరా టైం ఎంత అవుతుంది? సార్ ఎంత అవ్వలేదు సార్. అబ్బా అబ్బా ఇప్పుడు చెప్పరా? నాకు గోచి లేదు సార్. అబ్బా సారీ సారీ వాచి లేదు సార్. 9:50. ఇంత లేట్ ఎందుకు అయిందిరా? ముందు చేయబట్టు. ముందు ఆన్సర్ చెప్పనివ్వండి సార్. సార్ను నేనా నువ్వారా? మీరే సార్. మరి పట్టు. దెబ్బలు గట్టిగా తగులుతున్నాయి సార్. మరేమనుకున్నావురా? సార్ మీరేం తింటారు సార్? గడ్డిరా, గడ్డి. గడ్డి తింటే ఇంత స్ట్రాంగ్ అవుతారా? రేయ్ నేను వెళ్ళి దాక్కుంటాను. ఎవరైనా చెప్పారో తెలుసు కదా నా గురించి. ఓకే సార్. ఓకే సార్. ఏంట్రా చూసావా? ఈ సింహం ఎవరికి భయపడదురా. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? అన్నట్టు రే, ఈ సింహం గాడేర్రా ఇవాళ లేవా? ఏంట్రా ఉషు అయినా రై,
మీరేంట్రా ఆ సింహం గానికి భయపడుతున్నారు? అది కాదురా. ఈయన మన ముందేరా సింహం, ఇంట్లో వాళ్ళ ఆవిడ ముందు పిల్లిరా పిల్లి. వీడైపోయాడు. ఇంకా మనం దాక్కుంటే మన పరువు పోతుంది. చెప్తారా నీ సంగతి? వస్తున్నా ఉండు. అబ్బా, పొద్దున్న నుంచి ఏంట్రా ఈ వెన్నుపోట్లు? సార్, మీరా? కాదురా, పిల్లి. కొంపదీసి ఇప్పటిదాకా అంది విన్నాడా ఏంటి? ఏంట్రా టైం ఎంత అయింది? ముందు చేతులు చాపు. సార్, సార్, అబ్బా, ఇప్పుడు చెప్పు. అది కొంచెం దూరం వచ్చాను సార్. కొంచెం దూరం వచ్చాక మధ్యలో టిఫిన్ చేయలేదని గుర్తుకొచ్చింది సార్. అందుకే ఇంటికి వెళ్ళి టిఫిన్ తిని వచ్చేసరికి లేట్ అయింది సార్. చేయి చెప్పరా. సార్, అమ్మో, అయ్యో, సార్ సార్ సార్. ముగ్గురికి ముగ్గురు సరిపోయారు. వెళ్ళి కూర్చోండి. అలాగే సార్. అలాగే సార్. రే, అదేంటోరా, రాత్రంతా ఎంత ట్రై చేసినా నిద్ర రాదు కానీ అదేంటో క్లాస్ రూమ్కి వచ్చేసరికి సమ్మగా నిద్ర వస్తుందేంట్రా? ఏదో మ్యాజిక్ ఉందిరా క్లాస్ రూమ్ లో. ఇప్పుడు ఏం చేస్తావురా? స్లీప్ వేస్తారా? సింహం రా. సింహమా తొక్క? పిల్లిరా పిల్లి. నేను మేనేజ్ చేస్తానుగా. సరే, నీ ఇష్టం. చెప్తా చెప్తా. రే, సైలెన్స్గా ఉండండి. రే, ఈయనకి గాలి ఆడట్లేదు, ఆట ముక్కీరా. ఆహా, రే, ఏంట్రా సడన్గా వాతావరణం చల్లగా మారిపోయింది? ఏంటి బాబు, చల్లగా గాలి వస్తుందా? ఆ? ఆ. సార్, ఏం చేస్తున్నావురా? అంటే నిన్న మొన్న ఏం చెప్పారో కళ్ళు మూసుకొని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను సార్. నీకు మైండే లేదు. ఇంకా ఏంటి ఆలస్యం? చూపించు చేతిలో. సార్, అమ్మా, అయ్యా. అమ్మా, ఒక్కడికి డిసిప్లిన్ లేదు. రేయ్, నీకు పారాగ్రాఫ్ రాయమని చెప్పాను కదా, ఏం చేశావు? అవును సార్. మరేది? అది సార్, నేను ఇంటికి వెళ్ళి ఎంత ఆలోచించినా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? అవును సార్. ఎందుకు బాబు? అది నేను మా కాళ్ళు మొత్తం వెతికినా నాకు పారాషూట్ గ్రాఫ్ నాకు కనిపించలేదు సార్. చెయ్యి చాపండి సార్. రేయ్, నిన్న నీకు హోంవర్క్ ఇచ్చాను కదా, అవును సార్. మరి ఏం చేశావు? అదే సార్, ఏం చేశానా అని ఆలోచిస్తున్నా. అంటే ఏం చేసావో కూడా నీకు గుర్తుకు లేదా? అవును సార్, గుర్తుకు లేదు. నేను గుర్తు చేస్తాను కదా, చెయ్యి చూపమ్మా. అమ్మో, అయ్యో, అమ్మో. చచ్చా, ఒక్కడికి కూడా కమిట్మెంట్ లేదు. సార్, నా దగ్గర ఉంది సార్. ఏంట్రా? కమిట్మెంట్ సార్. ఏదిరా? రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తాను సార్. రేపు వచ్చేటప్పుడు తీసుకురావడం ఏంట్రా? మీరే కదా సార్ కమిట్మెంట్ సినిమా ఒక్క దగ్గర లేదండి, అదే నా దగ్గర ఉంది, రేపు వచ్చేటప్పుడు తెస్తాను అన్నాను. ఇట్రారా. ఆ. చెప్పండి సార్. చేతులు చాపు. అమ్మో, అయ్యో. నేను అంది సినిమా కాదురా, కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. బా, ఏంట్రా ఇతను ప్రతిదాన్ని కుట్టి చంపుతున్నాడు. సార్, ఏంట్రా? సార్, ఈరోజు కాలేజ్కి సెలవు ఇచ్చారు, సో ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ అందరినీ పంపించేయమన్నాడు. సార్, ఉంటా మరి. చేతులు చాపరా. రే, లగెత్తరోయ్. చచ్చా, ఒక్కడికి కమిట్మెంట్ లేదు.